బ్రతికే అర్హత లేదు. నన్ను చావని. మాలి, నిజాలన్నీ నీకంటే ముందుగా నాకు తెలుసు. చావు అనేది సమస్యకు పరిష్కారం కాదు. పొరపాటు చేసిన మనిషి చనిపోవడం గొప్ప కాదు. ఆ పొరపాటు సరిదిద్దుకుని బ్రతకాలి, మరో 10 మందిని బ్రతికించాలి. ఒక తల్లికి అన్యాయం చేశానన్న ఆవేదంతో నువ్వు ప్రాణం తీసుకుంటే 2 తల్లులకు అన్యాయం చేసిందని అవుతావు. ఇంతకాలం నిన్ను ఆయాగా చూసుకుంటూ బ్రతుకుతున్న నీ కన్న తల్లి ఏమవ్వాలి? ఇంతకాలం నీ చేత అమ్మా అని పిలిపించుకున్న ఈ పెంచిన తల్లి ఏమవ్వాలి? 2 తల్లుల గుండెలు బద్దలు చేయటం న్యాయం అంటావా? ఊహించని నిజం తెలియగానే తట్టుకోవటం కష్టం అవుతుంది. తట్టుకుని వాళ్ళకి నీ ప్రేమను అందిస్తూ వాళ్ళ ప్రేమను నువ్వు అందుకుంటూ బ్రతుకుని అందంగా మలుచుకోవాలి. మాల్ని, ఒక రకంగా ఈ లోకంలో అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పుట్టుక ఒకటే అయినా తల్లులిద్దరు.